దేవుడి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కావాలనుకునేది ఒక విషయం ఏంటంటే ప్రేమ అన్నమాట. అంటే అది లేనిదే ఎవరు జీవించలేరు. ఎందుకంటే దేవుడు ప్రేమ అన్నాడు కనుక మనలో అందరికీ అది కావాలనే ఆశ ఉంటుంది. అంటే ఎవరు కూడా నేను ఎవరితో ప్రేమించబడకూడదు అని ఎవరైతే అనుకోరు కదా. కాబట్టి మనలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఆశపడేది ఏంటంటే ప్రేమ అన్నమాట. కాబట్టి మరి ఆ ప్రేమ అనేది ఏదో అంటే మనకు కావాల్సినప్పుడు లేకపోతే మనం అంటే ఫీల్ అయినప్పుడు చూపించేది కాదు. అదేంటంటే అంటే మనకు కావాలనుకున్నప్పుడు మన పరిస్థితులు బాగున్నప్పుడు అలా లేకపోతే మాటల్లో చెప్పేది ఇట్లాంటి ప్రేమ కాదనమాట అందరూ కోరుకునేది. కానీ మనం అది క్రియాపూర్వకంగా చూపించాలి. అప్పుడే మనం ఆ ప్రేమకి సాటిస్ఫై అవుతాం. కాబట్టి ఇప్పటికే తెలుసుకుంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకునే ఇదేంటంటే ప్రేమించటం గురించి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం. ఇది ఈ రోజు మెసేజ్ యొక్క టైటిల్. అయితే దేవుడు మనకు చెప్పిన విధంగా అంటే యేసు ప్రభువుని అడుగుతారు కదా, మత్తయి సువార్తలో ఏమనుంటుందంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు జీసస్ చెప్తారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, ఇదే ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అని చెప్తారు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది రెండో ఆజ్ఞ అని చెప్తారు. అట్లనే అంటే యాక్చువల్గా మన ఈరోజు మెడిటేషన్ అది కాదు, కానీ దేవుడు చెప్పిన మాటలు ఫస్ట్ అయితే అవి. అట్లనే దేవుడు శిష్యుడు అలానే అపోస్తులు అయినటువంటి పేతురు తను రాసిన పత్రికలు ఏమని ఉంటుందంటే 1వ అధ్యాయం 22-23 చూస్తే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుతంగాను ప్రేమించుడి అని ఉంటుంది. అంటే చదవటానికి ఈజీనే, అసలు అర్థం కానిది ఏంటో ఏమీ లేదు అక్కడ. కాకపోతే ఎట్లా ప్రేమించాలి, మనం చాలా సార్లు ప్రేమించాలనుకుంటాము కానీ ప్రేమించలేకపోతాం, చాలా సార్లు పడిపోతూ ఉంటాం. అట్లా మనం ఎట్లా ప్రేమించాలనేది తెలిస్తేనే మనం ఆ దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్, తన అపోస్తలుడు అయినటువంటి పేతురు ద్వారా ఇచ్చినటువంటి ఆ కమాండ్మెంట్ ని ఫుల్ఫిల్ చేయగలం. ఫస్ట్ అసలు మన జీవితాల్లో చూసుకుంటే మనం ఇప్పటిదాకా మన జీవితాల్లో అంటే ఇప్పటిదాకా మనం మన లైఫ్ మొత్తంలో చాలా మంది పీపుల్ని మనం ఎదురయ్యి ఉంటాం కదా. అంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, లేదంటే పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇన్లాస్, లైక్ ఇంకా తమ్ముడు, చెల్లి, అక్క, ఇట్లా చాలా మంది. అట్లనే మన స్పౌస్ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, ఇంకా చూసుకుంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ చాలా మంది ఉంటారు. బాబాయ్లని, పిన్నులని, అత్తలని, అంకులు చాలా మంది ఉంటారు కదా. అట్లనే ఫ్రెండ్స్ ఉంటారు, మన చుట్టూతో ఉన్న నైబర్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో మంది మనుషుల్ని మీట్ అయి ఉంటాం. అట్లనే మన ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ ఉంటారు, మన చర్చ్కి వెళ్తాం, చర్చ్ మెంబర్స్ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఏదో ఒక 2 సార్లు చూస్తాము, ఇంకా వాళ్ళు మనకు కనిపించరు లైఫ్లో. అట్లా చాలా మంది పీపుల్ని మనం ఇప్పటిదాకా మన లైఫ్లో వచ్చి ఉంటారు. మనం సింపుల్గా ఏం చేస్తామంటే మనం ఇప్పటిదాకా మన లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక అంటే రెండు డివిజన్స్ కింద చేసేస్తాం. ఏమంటాం అంటే వాళ్ళంటే నాకు ఇష్టం అంటాం, లేకపోతే అలాంటి నాకు ఇష్టం లేదు అనేస్తాం సింపుల్గా. అంతే కదా, ఇద్దరు ఆ కేటగిరీలో ఉన్న పెడతాం, ఈ కేటగిరీలో ఉన్న పెడతాం. ఎట్లా పెడతామంటే మనం వాళ్ళకి మనకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి, లేకపోతే వాళ్ళకి మనకి ఎదురైన సిచ్యువేషన్స్ని బట్టి, లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు మనకు చేసిన పనులు బట్టి, వీటిని బట్టి ఈ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసేస్తాం. సరే, దీన్ని ఒక బేస్ కింద పెట్టుకున్నాం మనం ఈరోజు వాక్య ధ్యానానికి. ఇప్పుడు 1 పేతురు 1:22-23 చదివితే ఏమనుంటుందంటే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి
ఒకరినప్పుడు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుడి. అంటే దేవుడు ఆ కమాండ్మెంట్ ఇచ్చారు, కానీ ఆ కమాండ్మెంట్ ముందు కూడా ఏం చెప్తున్నారు అనేది కూడా మనం చూసాం అనమాట. దేవుడు ఒక పని చేయమన్నారు అంటే ఎలా చేయాలో కూడా చెప్తారు. జస్ట్ ఊరికే చెయ్యండి అని చెప్పి వదిలేరు కదా. అందుకే నేను ముందు వచ్చిన కూడా చదివాను. సరే, దానిలోకి డీటెయిల్గా తర్వాత వెళ్దాం. కానీ ఇప్పుడు మనకి ఇతరులను ప్రేమించడానికి ముందుగా ఉన్న ఆటంకాలు ఏంటో తెలుసుకుంటే దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా మనం ఇతరులని ప్రేమించడం ఈజీ అవుతుంది. కాబట్టి మొదటిగా మనం చూస్తే మొదటగా మనకున్న ఆటంకాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే, చాలాసార్లు మనం ప్రేమించాలని అనుకుంటాం, కానీ మనం ఎందుకు ఇతరులని ప్రేమించడానికి కష్టపడతామంటే బోత్ మనము అలానే అవతల మనం ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నామో వాళ్ళు ఇద్దరం కూడా పాపంలో ఉన్నవాళ్ళమే. అంటే ఇద్దరిలోనూ సిన్ ఉంది, ఇద్దరిలోనూ పాపం ఉంది. అంటే మనం పడిపోయినటువంటి వాళ్ళం కదా. అయినప్పటికీ కానీ దేవుడు ఆయన శక్తి దాటి అవి రెండు కాకోకుండా ఉంటే కనుక మనం ఎట్లా ఉంటామంటే చాలాసార్లు స్వార్థపరులుగా ఉంటాం. చాలాసార్లు ఏంటంటే ముందు నేను నా అనేది ఫస్ట్ వచ్చి తర్వాతే వేరే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే ఏంటంటే మన స్వభావము, మనలో ఉన్నటువంటి పాపము మనం పడిపోవటం వల్ల అనేది ఆటంకంగా వచ్చి చాలాసార్లు మనం ఇతరులు ప్రేమించడానికి ఒక ఆటంకంగా ఉంటుంది. అది మొదటిది. అయితే రెండోది ఏంటంటే, మనం చాలాసార్లు మనల్ని మనం క్షమించుకోలేకపోతాం, మనల్ని మనం ప్రేమించలేకపోతాం. అదొక పెద్ద ఆటంకంగా ఉంటుంది. నిజం, చాలాసార్లు అవునా అని అనుకుంటాం, కానీ ఇది నిజం అనమాట. ఎట్లా అంటే, మనం మన జీవితాలు ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులన్నీ చూసుకొని, లేకపోతే మనం కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. గతంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు అవి తీసుకున్న డెసిషన్స్ వల్ల మనం ఇప్పుడు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్గా అవి తప్పు, కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీసుకుంటాం. అలాగే ఇంకొకసారి మనల్ని మనం చూసుకుని మనం ఎట్లా ఉన్నామో మనం ఫిజికల్గా చూసుకుని మనం ఇష్టపడం. మనం తీసుకునే డెసిషన్స్ని బట్టి మనం ఇష్టం ఉండదు. అలాగే మనం సన్నగా ఉన్నామనో, లావుగా ఉన్నామనో, తెల్లగా ఉన్నామనో, నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో మనం అంటే మనం ఇష్టం ఉండదు. అట్లనే మనకి ఏవైతే లేవో వాటిని బట్టి మనకి ఇష్టం ఉండదు. అబ్బా మనకు అది ఉంటే బాగుండేది, నా పరిస్థితి ఇట్లనే ఉంది అని ఎక్కువ సార్లు మనం అట్లా అనుకుని మనం ఇష్టం ఉండదు. మన పరిస్థితులు అంటే మనకి ఇష్టం ఉండదు. అట్లాగే మన జీవితాల నుంచి ఏదైతే మనం కోల్పోయామో, ఏదైనా సరే వాటిని బట్టి మనకి ఇష్టం ఉండదు. వీటన్నిటి బట్టి ఏంటంటే మనలో తెలియకోకుండానే మనం ఏమవుతామంటే మనల్ని మనం ద్వేషించుకోవటం, మనల్ని మనం ఎలాంటి ఇదిలోకి వస్తామంటే మనల్ని మనం అవమానించుకోవటం, మనల్ని మనం నిందించుకోవటం, మన పైన మనకి జారి కలగటం, ఇట్లాంటివన్నీ కలుగుతాయి. ఇదంతా ఏం చెప్తున్నానంటే మనల్ని మనం ఎప్పుడు క్షమించుకోలేము, ఎప్పుడు ప్రేమించాము. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన హృదయంలో మనల్ని మనం ప్రేమించుకోలేము కదా. అసలు మనల్ని మనం అంగీకరించలేము. ఫస్ట్ అబ్బాయి అంటే నేనంటే నాకే ఇష్టం ఉండదు అన్న పరిస్థితిలోకి వెళ్తాం. తర్వాత మనలో లోపల చాలా బాధ, వేదన ఉండిపోతుంది అనమాట. పైకి మనం మంచిగానే కనిపిస్తుంది, కానీ లోపల ఏమవుతుందంటే మనల్ని మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం ఆ వెళ్ళిన పరిస్థితుల్ని బట్టి, అవి అలా మన హృదయంలో ఉండటం బట్టి. కాబట్టి మనం మనల్ని ఫర్గివ్ చేసుకోలేము అనమాట. మనల్ని మనం ప్రేమించలేము. యాక్చువల్గా మనం ఎలా ఉన్నామో మనకి ఇష్టం ఉండదు, మనం ఏమై ఉన్నామో మనకి ఇష్టం ఉండదు. అది రెండోది కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇతరులని క్షమించలేకపోవడం. అవతల మనల్ని హర్ట్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేసిన విధానం వల్ల మనం వాళ్ళని క్షమించలేం. ఎంత కష్టమైన మాటలు అంటారు, వాటిని బట్టి మనం క్షమించలేం. అలాగే ఒక్కొక్కసారి మనం అతిగా ప్రేమించే వాళ్ళే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళని క్షమించలేం అన్నమాట. అలాగే కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వాటిని బట్టి మనం క్షమించలేము అవతలని. ఇంకా చూస్తే మనకు అవసరతలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాల్సిన వాళ్ళు చేయరు, వాటిని బట్టి వాళ్ళని క్షమించలేం. అలాగే వీటన్నిటి బట్టి ఏమవుతుందంటే మనం తెలియకోకుండానే అవసరాలని ద్వేషించడం మొదలు పెడతాం, అవసరాల గురించి తప్పుగా మాట్లాడటం మొదలు పెడతాం.
అవతరాలను ఏం చేస్తామంటే జడ్జ్ చేస్తూ ఉంటాం, అంటే తీరుస్తూ ఉంటాం, వీళ్ళు ఎట్లా వాళ్ళు అట్లా అని. అలానే వాళ్ళ గురించి వాళ్ళ మీద తెలియకోకుండానే ఒక రకమైన కోపం ద్వేషం ఏర్పడుతుంది. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి అనుకోండి, అంటే మన హృదయాల్లో అలా ఉన్నప్పుడు వేరే వాళ్ళని మనం ప్రేమించలేం కదా. ఇది ఒక ఆటంకం. ఇప్పటికి 3 ఆటంకాలు చూసాం. ఇంకా చూస్తే ఇంకా ఏమేమి అయి ఉండొచ్చు అంటే, మన ప్రేమ అనేది చాలా సార్లు మన ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే మన భావాల మీద ఆధారపడి ఉంటుంది, మన ఎమోషన్స్ మీద. మనం ఏవైతే చూస్తామో వాటిని బట్టి, లేకపోతే మనం ఏవైతే ఆలోచిస్తామో వాటిని బట్టి మనం చాలా సార్లు ప్రేమించాలని ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు అవతరాలు కనుక మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు కనుక మంచిగా చూడటానికి బాగున్నారు అనుకోండి, తొందరగా ఇష్టపడతాం కదా వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తాం. అలానే అవతరాలు మనతో ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు ఇష్టపడతాం. ఒక్కొక్కసారి మనతో బాగా మాట్లాడితే వాళ్ళంటే ఇష్టం అని చెప్పేస్తాం. అట్లనే మనతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే అవతరాలు మంచిగా అవతరాలు బ్లెస్ అయ్యారు అంటే మనం చాలా రోజులు బట్టి ఒక విషయం గురించి వెయిట్ చేస్తున్నాం బ్లెస్సింగ్ కోసం అనుకోండి. ఒకవేళ కనుక మనం వెయిట్ చేస్తున్నప్పుడు అవతరాలకు వచ్చింది అనుకో, అసలు యాక్చువల్గా అక్కడ ఏమి ఉండదు, కానీ వాళ్ళంటే ఇష్టం ఉండదు బేసిక్గా, ఎందుకంటే రీజన్ ఉండదు. మళ్ళీ ఇంకా చూస్తే ఏమవుతుందంటే, మనకంటే ఎక్కువ అవతరాలు బ్లెస్ అయ్యారు అనుకో, అది చూడలేము మనం. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనలో తెలియకోకుండానే ఒక రకమైనటువంటి అసూయ, ఈర్ష ఇట్లాంటివన్నీ మన హృదయాల్లో ఉండిపోతాయి. మరి వేరే వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోవటం, వేరే వాళ్ళతో మనల్ని మనం వాళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే ఎక్కువ నేను చేయాలి అని చెప్పి కంపీట్ చేస్తూ ఉంటాం వాళ్ళతోటి. చాలాసార్లు ఇంకా ఏం చేస్తామంటే, అవతరాలని మనం ప్రేమించడం ఇష్టం లేకపోయినా అవతరాలు చూస్తున్నారు కాబట్టి ప్రేమించేలాగా నటిస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఆటంకాలు అనమాట. డెఫినెట్గా ఇట్లా చాలా మట్టుకి మనలో ఉంటాయి కదా, ఎవ్వరు కాదన్నా అవునన్నా ఎన్ని జరుగుతూనే ఉంటాయి. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో చాలా సార్లు ప్రేమించండి చాలా తెలుసు మనకు వాక్యాలు ప్రేమ మీద. కాబట్టి ఇప్పుడు అవన్నీ నేను చెప్తే ఏముంటుంది, మళ్ళీ ఇంకోసారి విన్నట్టు అవుతుంది. అందుకే నేను ఏం చెప్దాం, నాకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇదేంటంటే, మనం ప్రాక్టికల్గా ఎలా ప్రేమించాలి అనేది చూద్దాం. సరే, ఇప్పుడైతే ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసాము. ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా ఉండొచ్చు, కానీ నేను గోత్రూ అయినాయి అనమాట ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కింద పెట్టుకుంటే మరి అటు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇందాక చదువుకున్నటువంటి 23వ వచనం చూస్తే ఏమంటుందంటే, 1 పేతురు 1:23, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సుల్ని పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కుతంగాను ప్రేమించుడి. ఇంకా ఒక వచనం ముందుకు చదివినప్పుడు ఏమవుతుందంటే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అని ఉంటుంది. అంటే ఇప్పుడు దాన్ని క్లియర్గా స్లోగా చదివితే ఏమని ఉంటుందంటే, మనం సత్యానికి విధేయులు అవటం చేత మన మనసుల్ని పవిత్రపరుచుకుంటాం అంట. అట్లనే దేవుడి వాక్యం మూలంగా మనం మళ్ళీ తిరిగి జన్మించాం, అంటే మళ్ళీ పుట్టింపబడిన వారం కనుక. ఇక్కడ 2 విషయాలు. సొల్యూషన్ ఏంటి? ఒకటేమో దేవుని యొక్క వాక్యం, రెండోదేమో సత్యానికి విధేయత చూపించడం. ఈ రెండు మంచి సొల్యూషన్. సరే, సొల్యూషన్ తెలిసిందని మన జీవితాల్లో అప్లై చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. అయితే మొదటిగా మనం అనుకుంది ఏంటంటే, మన యొక్క పాపమే మనం ఏలుబడి చేస్తుంది కాబట్టి చాలా అసలు ప్రేమించలేకపోతాం. ముందుగా మనం అసలు ఏం డిసైడ్ అవ్వాలంటే, నేను పడిపోతాను, నేను చేయలేను అన్న ఆలోచన అసలు మనలోకి రాకూడదు. అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇతరులను ప్రేమించడం, అబ్బా అవతరాలు ఏమన్నా నన్ను ప్రేమిస్తున్నారేంటి, నేను ప్రేమించడానికి అనుకుంటాం. లేకపోతే అబ్బా అవతరాలు అట్లనే ఉన్నారు కదా, నేనేమన్నా పెద్ద స్పెషలా, వాళ్ళు పడిపోతున్నారు నేను కూడా పడిపోతానే ఉంది, ఇదంతా కామనే అని అనుకో. అట్లాంటి ఆలోచనలే మనకు ఉండకూడదు. మనం ఎప్పుడైతే వీక్ గా ఉంటామో దేవుని స్ట్రెంగ్త్ అక్కడే కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని యొక్క కృప మనకు సరిపోతుంది.
2 కొరింథియన్స్ లో ఉంటుంది కదా. అట్లని ముందు మనం ఏం చేయాలంటే ముందుగా మన మైండ్ని మన మన ఆలోచనని ఏం చేసుకోవాలంటే అది ఎంత కష్టమైనప్పటికీ అవతల పర్సన్ ఎట్లాంటి అయినప్పటికీ నేను వాళ్ళని ప్రేమించగలను అనేది ముందు మనం అనుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పారు కాబట్టి మనం చేయగలం. దేవుడు ఇచ్చే కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చే కృపను బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మనం చేయగలం. కాబట్టి అందులో మనం ఏమి అంటే చేయలేమేమో అన్న రీజన్ ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. కాబట్టి ముందుగా మన యొక్క మైండ్ని ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. ఓకే, మనం పడిపోయిన జనం మీద మనం ఇప్పుడైతే అట్లా కాదు కదా, దేవుళ్ళలో మళ్ళీ నూతన పరచబడ్డాము అని చెప్పేసి అలాంటి ఆలోచనతో రావాలి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, మనల్ని మనం ప్రేమించలేకపోవటం, ఫర్గివ్ చేసుకోలేకపోవటం అనేది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించారు. దేవుని ప్రేమ అతీతమైనది, ఎలాంటి షరతులు లేనిది, ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఆ యొక్క సత్యానికి మనం విధేయత చూపించలేకపోయాము అని అర్థం. అంటే మన పాత ఎన్ని గతించిపోయినాయి, క్రీస్తులో సమస్త నూతన ఇవన్నీ మనకు తెలుసు కదా. దేవుడు నన్ను సృష్టించాడు, నేను దేవుని యొక్క చేతులతో నన్ను చేశారు, ఇవన్నీ తెలుసు మనకి. నన్ను దేవుని యొక్క రక్తంతో మనల్ని శుద్ధీకరించారు. అదే ఏదైనా సాతాను మన నుంచి దొంగిలించిన ప్రతిదీ దేవుడు మళ్ళీ తిరిగి నాకు రిస్టోర్ చేస్తారు. ఎన్ని దేవుని యొక్క సత్యమే కదా, ఎన్ని దేవుని వాక్యమే కదా. అయినప్పటికీ మనం ఎక్కడో ఉండిపోయాము. మన హృదయంలో కనుక మనం ఇష్టం లేక మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాము అంటే ఇంకా మనం ఆ యొక్క సత్యానికి విధేయత చూపించలేకపోతున్నాం అని అర్థం. మరి ఇక్కడ విధేయత చూపించలేకపోతాం. అసలు విధేయత చూపించడం అంటే ఏంటి? ఓన్లీ యొక్క దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడం కాదు. తెలిసిన సత్యాన్ని ఏం చేయాలంటే దాన్ని నమ్మాలి, నా కొరకే అని తీసుకోవాలి, దానిపైన ఆధారపడాలి, దానిపైన నుంచోవాలి, దాన్ని నమ్మాలి, దానికి విధేయత చూపించాలి. అట్లాగే అప్పుడు దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని, నిజమైనటువంటి ఆ ఫ్రీడమ్ ని ఆ యొక్క ప్రామిస్ నుంచి, లేకపోతే ఆ వాక్యం నుంచి, ఆ సత్యం నుంచి మనం పొందుకోగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఊరికే తెలుసుకున్న వాళ్ళం అట్లానే ఉంటాము, మన హృదయంలో మాత్రం వేరే అన్ని చెత్త అంతా ఉంటాయి అన్నమాట. అట్లనే దేవుడు నా కొరకు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. దేవుడే నా యొక్క బ్లెస్సింగ్ కి ఆయనే ఒక మూలం, ఇంకెవరో కాదు కదా మన యొక్క బ్లెస్సింగ్ కి. అలాగే నాకు సహాయం భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, అవసరాలు ఎలా ఉన్నా కూడా మనకేం అదేమి ఇంపాక్ట్ ఉండదు, మనల్ని ఏమి పెద్ద మార్చలేదు అనమాట. అంటే అట్లా కాకుండా ఏదో ఊరికే తెలుసుకుని అవసరాల వైపు ఎక్కువ చూస్తున్నాం అనుకో, ఏమవుతుందంటే మన హృదయం వేరే వాటితో నింపబడి ఉంటుంది. అట్లని మనం దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క క్షమాపణని ఎల్లప్పుడూ మనం దాన్ని పొందుకుంటా ఉండాలి. ఆల్రెడీ పొందుకున్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఇంకా ఎందుకు పొందుకోవటం అంటే ఇంకా మనం ఫుల్గా మనం దాన్ని పొందలేకపోయాం కాబట్టే వేరే వాళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం, వేరే వాళ్ళని మనం క్షమించలేకపోతున్నాం. కాబట్టి మళ్ళీ దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుడు శిలువపై చేసిన కార్యాన్ని చూస్తా, దేవుడు మనల్ని ఏ విధంగా మన అర్హత లేనప్పుడు ఎట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి ఇంతవరకు నడిపించారో అనేది మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ సత్యాన్ని సత్యంతో మనం నింపుకోవాలి. ఎల్లప్పుడూ ఆ సత్యానికి మనం విధేయత కలిగి ఉండాలి. అట్లాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఏమంటుందంటే, ఒకరిలో ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని ఉంటుంది. అంటే దేవుడు ఎట్లా క్షమించాడో అట్లా క్షమించాలి. దేవుడు ఎలా క్షమించాడో ఎట్లా తెలుస్తుంది? దేవుని వాక్యం ఎక్కువ చదువుతూ ఉంటే, దేవుని సత్యంతో మనల్ని ఎక్కువ నింపుకుంటూ ఉంటే, దేవుడి సన్నిధిలో ఉంటే మనకు తెలుస్తుంది. ఎంత మనం దేవుని యొక్క క్షమాపణతో, దేవుడు చేసిన కార్యంతో మనల్ని మనం నింపుకుంటామో అప్పుడు మనం ఇతరులని చేయగలుగుతాము. అంటే అదే కదా వాక్యంలో, అదే కదా మనం చదువుకుంది. కాబట్టి మన యొక్క బాధ కానీ ఇతరులు మనం
పెట్టిన ఐ మీన్ ఆ హర్ట్ కానీ ఎంత ఒకసారి ఎట్లా ఉంటుందంటే అబ్బాయి అసలు నా వల్ల కాదు, ఇక ఇది ఇది ఎంత కష్టంగా ఉంటుంది అంటే బాగా నమ్మిన వాళ్ళు, బాగా ప్రేమించిన వాళ్ళు అట్లా చేస్తే ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి అదేదో మనం మనలో దాచుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క సిలువు దగ్గరికి వెళ్ళి, సిలువు దగ్గర కంటే డైరెక్ట్ సిలువు దగ్గర కాదు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆయన సిలువుపై చేసిన కార్యం వైపు చూస్తా, మళ్ళీ ఆ యొక్క బాధను కానీ ఆ యొక్క హర్ట్ను కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమతోనూ దేవుని యొక్క క్షమాపణతో నింపుకొని, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అవి దేవుడికి ఇచ్చి మనం తీసుకుని మన కొరకు మనం ప్రేయర్ చేస్తే మన గురించి కూడా చేయాలి కదా. ఎందుకంటే మళ్ళీ ఆ హర్ట్లోనే అట్లా మిగిలిపోకుండా నాకు సహాయం చేయదేవా అని అడిగి, అట్లాగే ఇతరుల కొరకు కూడా ప్రేయర్ చేసి, అదే కదా వాక్యంలో ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే అట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు దాకా అంటే ఎప్పుడైతే నీలో ఆ హర్ట్ కానీ ఆ బాధ కానీ ఆ నొప్పి కానీ ఇంకా కంప్లీట్గా పోయి నువ్వు దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేదాకా, ఏదో ఒకసారి అట్లా చేస్తావు, ఒక్కొక్కసారి ఈజీగానే అయిపోతుంది, ఒకసారి ఏమవుతుందంటే టైం తీసుకుంటుంది. ఒకవేళ కనుక అది ఎప్పుడో జరిగిపోయిందో లేకపోతే బాగా కష్టంగా అనిపించినప్పుడు ఎక్కువ టైం పట్టింది. అంతేగాని అంటే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా చెయ్యాలి. అది కాసేపు దాని చుట్టూతో తిరిగి, కాసేపు వాళ్ళు ఏమన్నా అనుకున్నారో 10 సార్లు అనుకుని, కాసేపు అది వేరే వాళ్ళకి చెప్పి దాని చుట్టూతో మనం దాని చుట్టూతో తిరిగి అవతరాన్ని క్షమించలేకపోకుండా ఉంటే ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి ఇంకా కష్టమైపోతుంది అవతరాన్ని తర్వాత ఫర్గివ్ చేయటం. అంటే ఏంటంటే ఇనీషియల్గా డిఫికల్ట్ అయినా స్లోగా ఏమవుతుందంటే మనకు అది ఈజీ అయిపోతుంది ఇతరులకు క్షమించడం అనేది. అట్లాగే మనం క్షమించడం అనేది మనం ఎవరికో ఇచ్చే గిఫ్ట్ ఏం కాదు, అది మనం ఇచ్చుకునే గిఫ్ట్. కాబట్టి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మన హృదయం అంతా స్లోగా ఎంటీ అయ్యి మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులు ప్రేమించగలిగే స్థితిలోకి వస్తాం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇతరుల పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్, మనకి ఇతరులు అంటే ఒక రకమైన ఇతరులు బట్టి అంటే వాళ్ళకి మనకి ఉన్నటువంటి అవగాహన, వాళ్ళపైన మనకు ఉన్నటువంటి అవగాహన పోతుంది, దేవుడి పైన మనకున్న అవగాహన మారుతుంది, మన పైన మనకున్న అవగాహన మారుతుంది, ఇతరుల పట్ల మనకున్న అవగాహన మారుతుంది, యాటిట్యూడ్ వాళ్ళ పట్ల ఒక ధోరణి మారుతుంది. ఏమని అనుకుంటామంటే ఫోన్లో వాళ్ళు హర్ట్ చేసినా వాళ్ళు లోపల ఇంకా హర్ట్ అవుతున్నారు అందుకే హర్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మాటలు చేసే పనులు వాళ్ళకి తెలియకపోవచ్చు అని అనుకుంటాం. అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళగలగాలి. ఒకవేళ వాళ్ళు చేసేది రైట్ అనుకుని చేస్తారు, ఒక్కొక్కసారి అసలు వాళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఒక్కొక్కసారి మనదే తప్పు ఉంటుంది, అవతరాలు తప్పు అనుకుంటాం. ఒకసారి మనమే ఊహించుకుంటాం వాళ్ళు అట్లా చేశారు అట్లా అన్నారు అని. యాక్చువల్గా అట్లా అయ్యి ఉండదు. అంటే వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళి, వాళ్ళ షూస్లోకి మనం వెళ్ళి ఆలోచించడం మొదలు పెడతాం. అందుకే కొలసీలు రాసిన పత్రిక 3:13 ఏమనుంటుంది, ఎవడైనాను తనకు హాని చేసినను ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకరు సహించు ఒకరినొకరు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన అలాగన మీరును క్షమించుడి అని అంటుంది. కాబట్టి ఇట్లా అంటే ఒకళ్ళనొకళ్ళు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో కూడా ఉంది. ఇన్న కూడా మనం చేయలేకపోతున్నాం అంటే ఇందాక అనుకున్నట్టే ఆ సత్యాన్ని మనం విధిగా చూపించలేకపోతాం. కాబట్టి ఇంకా మనుషుల్లో ఎట్లాంటి మనిషి అయినా మనుషులు ఎంతో కొంత మంచిది ఉంటుంది. ఆ మంచిని చూడటం మొదలుపెట్టినప్పుడు మనకి అది ఎంత చిన్నదైనప్పటికీ చూపించేటప్పుడు వాళ్ళ పైన మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ మారుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మనం క్షమించాము అనే దానికి దాని నుంచి బయటకు వస్తున్నాము, క్షమించలేకపోవటం నుంచి బయటకు వస్తున్నాము అనే దానికి ఒక ఇదనమాట. అట్లనే ఇట్లా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, వాళ్ళతో మంచి చూడటం, వాళ్ళతో మంచిగా ఉండటం, ఇట్లాంటివి చేస్తే మనమే లోపల ట్రాన్స్ఫార్మ్ అవటమే కాక ఆడల్లో కూడా చేంజ్ వస్తుంది. ఇది నెక్స్ట్ అంటే మనల్ని మనం ఫర్గివ్ చేసుకుంటా, ఇతరుల్ని ఫర్గివ్ చేస్తా, మనల్ని ప్రేమించుకుంటూ ఉండటం. తర్వాత చివరి దానికి వచ్చేపాటికి ఏంటంటే మనం ప్రేమించడం అనేది ఏమన్నా ఇందాక క్రియల్లో చూపించేది. అట్లనే మనం ఏదో ఫీల్ అయినప్పుడు చేయాలి అని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదో ఒక పరిస్థితిలో లేకపోతే ఎవరో ఒకళ్ళు మనకు ఆటంకంగా నిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం అందరం ఇంకా ఈ
ఈ వరల్డ్ లో ఉన్నాం కదా, కాబట్టి ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. నేను ఫీల్ అయినప్పుడు చేస్తాను, నాకు కావాల్సినప్పుడు చేస్తాను అంటే కుదరదు. మనంతటా మనం ఒక పర్పస్ఫుల్ గా అంటే చెయ్యాలనుకుని ఉద్దేశపూర్వకంగా చేసి ఇతరులు ప్రేమిస్తేనే అది జరిగే పని. ఇదేంటంటే మనం వేషధారంలాగా చెయ్యాలి, చేస్తే చేయటం కాకుండా ఒక ఉద్దేశపూర్వకంగా అనమాట. అంటే మనం ఇతరులు ప్రేమించాలి అని డిసైడ్ అయ్యి మనం ముందుకెళ్ళాలి. అట్లనే మనం దేవుడి పైన విశ్వాసం ఉంచాము అని చెప్పి దాని క్రియల్లో చూపించడమే ఏంటంటే ఇతరులు ప్రేమించడం. మనం అంటే మన ఫెయిత్ ఇన్ గాడ్ అది యాక్షన్ లో చూపించాలంటే ఇతరులు ప్రేమించడం. అట్లాగే మనం ఏది చేయాలనుకున్నా కూడా దాని యొక్క వెనకాల ఒక మోటివ్ ఏంటంటే దేవుని ప్రేమ అయి ఉండాలి. ఒక్కొక్కసారి ఏం చెయ్యాలి అంటే ఒక్కొక్కసారి మనం చిన్న అయ్యి ఉండొచ్చు. ఒకరితో వెళ్ళి మాట్లాడాలి, ఒకరికి వెళ్ళి సారీ చెప్పి వాళ్ళతో రికన్సైల్ అవ్వాలి. ఒక్కొక్కసారి అదే ప్రేమించడం అంటే. స్పెషల్గా ఒక్కొక్కసారి ఏమో మన టైం ఇవ్వాలి, మన స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మనకున్నటువంటి శక్తిని ఇవ్వాలి, మనకున్న రిసోర్సెస్ని ఇవ్వాలి. అలాగే మనకి ఇతరులు హెల్ప్ లో ఉన్నారంటే ఓ అవునా అని అని అంటావు కాకుండా మనం వెళ్ళి హెల్ప్ చేయగలగాలి, ఇతరుల వరకు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి లూకా సువార్తలో ఏమనుంటుందంటే ఇతరులు కనుక నిన్ను అంటే ఏమనుంటుందంటే బ్లెస్ దోస్ హూ మిస్ట్రీట్ యు, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి అని ఉంటుంది. అట్లనే ఇతరులతో వెళ్ళి కమ్యూనికేట్ వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి. ఒకసారి మనం ఏమంటాం అంటే అమ్మో వాళ్ళతో మనకి ఎందుకు వచ్చింది, వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఒకసారి వెళ్ళి మాట్లాడాలి. అట్లనే ఇతరుల గురించి నెగిటివ్ గా మాట్లాడటం ఆపేయాలి. ఎప్పుడు చేయాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉంటారు, అంతే కదా. మనం వెళ్ళిన ఆ పరిస్థితి, మనం వెళ్తున్న ఆ పరిస్థితి ఏంటో దేవుడు తెలుసు. కాబట్టి ఏదైనా ఎప్పుడైనా కానీ మన నిజమైన ఇతరులను ప్రేమించడం దానికి ఒక సారాంశం ఏంటంటే సాక్రిఫైస్ అన్నమాట. అంటే మనల్ని మనం తగ్గించుకుని మనల్ని మనం చనిపోవాలి. యాక్చువల్గా మనం ఫ్లెష్ లో చనిపోయి ఇతరులని హెచ్చించే విధంగా చూడాలి. అట్లాంటిదే రియల్ లవ్ అనమాట. మనం ఏమని చదువుకుంటాం అంటే విక్కుటంగాను ఒకరినప్పుడు హృదయపూర్వకంగాను విక్కుటముగా ప్రేమించడం. విక్కుటం ఎట ప్రేమిస్తాము, మనకంటే ఎక్కువగా ప్రేమించాలి, మనకంటే ఎక్కువ అంటే మనం తగ్గించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో ఒకసారిలో జరిగిపోయేది కాదు. ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ అనమాట, ఎప్పుడు జరుగుతూ ఉండేది. మనం దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషిస్తా, మనకి ఏదైనా కావాలంటే దేవుడిని అడగాలి. అట్లనే మనం ఎవరిని ఇతరులు ప్రేమిస్తున్నాం అంటే అది మనుషులు చూస్తున్నారనో లేకపోతే ఏదైనా పని చేస్తున్నామంటే మనుషులు చూస్తున్నారని కాకుండా దేవుడు ప్లీజ్ అయ్యే విధంగా చేయగలగాలి. అంటే దేవుడిని సంతోషపెట్టే విధంగా మనం చేయాలి. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్. మనం దేవుడి కళ్ళ ముందు మనం మంచిగా కనిపించాలి, దేవుడి కళ్ళ ముందు ఏది మంచిదో అది చేయగలగాలి. కాకపోతే ఇదంతా చెయ్యాలంటే ఏంటంటే చాలాసార్లు మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి మనం ఏం చేయాల్సలేదు. అంటే ఎంత కష్టపడి నేను ఎంత చేయాలనుకోకర్లేదు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది అన్నారు దేవుడు. అంటే దేవుని యొక్క ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఎన్ని చేయగలం. మళ్ళీ ఏంటంటే ఎప్పుడు మనకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దేవుడి ముందు పెడితే దానికి కావాల్సిన సొల్యూషన్ ఇస్తారు. ఒకసారి అంతా బాగానే ఉంటుంది, చివరికి వచ్చి అదే సాతాను వచ్చి ఏదో గుర్తు చేస్తూ ఉంటారు మళ్ళీ జరిగిపోయినాయి అన్ని. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆలోచనలు కూడా చూసుకుంటూ ఉండాలి. అదేంటి దేవుడు ఆల్రెడీ క్షమించాలని చెప్పారు, మనం కూడా వాళ్ళని క్షమించేసుకుంటాం, మనం కూడా మనం క్షమించుకుంటాం. మళ్ళీ వచ్చి ఏదో జరిగిపోయింది గుర్తు వచ్చినప్పుడు, అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అట్లా ఏం చేయాలంటే వాటిపైన మళ్ళీ అక్కడక్కడ తిరగకోకుండా మనం మాట్లాడగలగాలి. ఏంటంటే దేవుడు ఆల్రెడీ క్షమించాడు, నేను క్షమించాను, ఇంకా మళ్ళీ వీటిపైన ఆలోచించి వాటిపైన తిరగాల్సిన అవసరం నాకు లేదని చెప్పి మనం మాట్లాడగలగాలి, అంతే కదా. అంటే చాలాసార్లు అంటారు ఎట్ట మర్చిపోతాం, ఏమన్నా మర్చిపోయా ఏంటి కాదు అని అనుకుంటాం మనం చాలాసార్లు. అలా అన్న మాటలు మర్చిపోయాయా, మనం వెళ్ళిన పరిస్థితులు మర్చిపోయాయా, నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటాం. అవును, మర్చిపోవటం అనేది నేనేమి ఈజీ అని చెప్పట్లేదు, కానీ వాటి జ్ఞాపకం తెచ్చుకోకుండా అయితే ఉండొచ్చు కదా.
జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండొచ్చు. ఏమని ఉంటుందంటే, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపం ఇంకెన్నడూ జ్ఞాపకం చేస్తుంది ప్రభు సెలవిచ్చాడంట. అంటే జ్ఞాపకం చేసుకోకుండా ఉండటం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. గుర్తుపెట్టుకోకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్, అది ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోకుండా ఉండటం అనేది పాసిబుల్. కాబట్టి దేవుడి సహాయంతో మనం అలా ట్రై చేయాలి. ఇదంతా ఏంటంటే, ఇదంతా వరుసగా స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఏంటంటే ఇదంతా అట్లా చెయ్యాలంటే ఏంటి, మనం దేవుడితో టైం స్పెండ్ చేయాలి. దేవుడితో టైం స్పెండ్ చేయాలంటే దేవుడి సన్నిధిలో ఉండాలి, ప్రేయర్ చేయాలి. ఏమని ప్రేయర్ చేయాలి, మనకున్న ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించగలగాలి. ఎందుకంటే నువ్వు వేరు, నేను వేరు, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు, నేను పెరిగొచ్చిన విధానం వేరు, నువ్వు పెరిగొచ్చిన విధానం వేరు, నేను వెళ్ళొచ్చిన పరిస్థితులు వేరు, మీరు వెళ్ళొచ్చిన పరిస్థితులు వేరు. కాబట్టి ఎవరి పరిస్థితికి ఎవరు ఎట్లాంటి వారో దేవుడికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పర్సనల్ గా ఎవరికి వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మనలో ఆటంకంగా, లేకపోతే మనలో ఇంకా ఉన్నటువంటి ఏంటంటే ఫెయిల్యూర్స్ కానీ, ఎక్కడైతే తప్పిపోయామో, లేకపోతే ఎక్కడైతే బాధ వేదన ఇంకా మనసులో ఉన్నాయో, మనం అనుకుంటాం అన్ని బయటకు వచ్చేసినాయి అని. కానీ ఇంకా ఇతరులని మనం కంప్లీట్ గా ప్రేమించలేకపోతున్నాం అంటే ఎక్కడో చోట ఒకటి ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు దేవుడికి సరెండర్ చేసే విధంగా ఉండాలి. అట్లనే మనం అట్లా సరెండర్ చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగులో, అంటే వాక్యం అనే దేవుని వెలుగులోంచి మనలో ఉన్నటువంటి అవన్నీ ఏమైతే అంటే ఇదైపోయి మనల్ని ఫర్గివ్ చేసుకుంటా, మనల్ని ప్రేమిస్తా, ఇతరుల్ని ఫర్గివ్ చేస్తే ఇతరుల్ని ప్రేమిస్తా, అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. అదే కదా మనం ఫస్ట్ అనుకుంది ఏంటంటే, పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. ఎన్ని ప్రేమించాలంటే మన హృదయంలో ఏమి ఉండకూడదు కదా, ఏం ఆటంకం ఉండకూడదు, అప్పుడే మనం ప్రేమించగలం. ఎన్ని ఇట్లా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇతరులు కూడా ప్రేమించడం అనేది ఆటోమేటిక్. అందుకే దేవుడు కూడా ఫస్ట్ దేవుణ్ణి నన్ను ప్రేమించాలి, ఆ తర్వాతే ఇతరులను ప్రేమించాలి అన్నారు. కాబట్టి మన హృదయంలో ఆటంకం ఉన్న ప్రతిదీ కూడా పక్కన పెట్టి, అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని అట్లా పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టి, దేవుని యొక్క సత్యానికి విధేయత అవటం వల్ల ఏమవుతుందంటే, మనల్ని మనం ఏమవుతామంటే పవిత్రపరుచుకుంటాం, మనల్ని మనం క్లీన్గా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు ప్రేమించడం అనేది ఈజీ అయిపోతుంది. ఇతరులను ప్రేమించడం అనేది మన యొక్క లైఫ్ స్టైల్ అయిపోతుంది. ఇతరులని మనం ఏం చూస్తామంటే మన కన్నులతో కాకుండా దేవుడి కన్నులతో చూడగలుగుతాం. ఇతరులని ఈ వాక్యంలో చెప్పిన విధంగా హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించగలుగుతాం. అప్పుడు ఏంటంటే ఇతరులు మనతో ఎంత అంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా, అవతల వాళ్ళ డిఫరెన్సెస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేసి ఎవ్రీడే మన ప్రేమని, అంటే దేవుడి ప్రేమని ఇతరులకు ఇవ్వగలగటానికి మనము దేవుడి కోసం ఫలాన్ని ఇచ్చేవాళ్ళంగా అభివృద్ధి చెందుతాం అన్నమాట. అంత 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 దేవుడి నామానికి మనం గ్లోరీ తెచ్చేవాళ్ళంగా ఉంటాం. కాబట్టి చాలా సార్లు అనుకుంటే ఎన్ని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పడిపోతాం. కొన్నిసార్లు అనుకుంటాం, అబ్బా నేను మళ్ళీ పడిపోయానని చెప్పి మళ్ళీ అక్కడ అయిపోకుండా మళ్ళీ తిరిగి లేసి ఇప్పటిదాకా ఎంత దూరం వచ్చాము వాటిని బట్టి సంతోషిస్తా ఇక ముందు మనం ఎంత బాగా దేవుళ్ళలోకి ఎంత ముందుకు వెళ్తాము అనేది చూసుకుంటా, మన జర్నీని అంతా ఎంజాయ్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అంటే ఫైనల్గా ఏంటంటే మనకున్నటువంటి ప్రతి ఇతరులను ప్రేమించడానికి ఆటంకం ఉన్నటువంటి ఏంటో తెలుసుకుని అవి దేవుని ముందు పెట్టి దేవుని సత్యంలో ఎదుగుతా, దేవుని సత్యానికి విధేయత చూపిస్తా, అలాగే దేవుని వాక్యంతో నింపబడిన వాళ్ళని వాక్యంతో మళ్ళీ తిరిగి జన్మించబడి మళ్ళీ మనల్ని మనం పవిత్రపరుచుకుంటా, దేవుణ్ణి ముందుగా అందరికంటే ఎక్కువగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిస్తా ఇతరులని మనం అప్పుడే ప్రేమించగలం. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇన్ని స్టెప్స్ లో మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఒకసారి అడుగుదాం. స్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా తండ్రి దేవా నీకు స్తోత్రం. మరొకసారి నాయన ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన ఇతరులని నాయన మరి ప్రేమించడం తండ్రి చాలా సార్లు మేము చదువుకుంటాం కానీ మరి ఆచరణలో పెట్టాలంటే ఎంతో పరిస్థితి ప్రభా, ఎన్నో స్థితి తండ్రి. కానీ ఈ శక్తి ద్వారా ప్రభా మరి తండ్రి మేము ఏదైనా చేయగలమని మరొకసారి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి.
ఆయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని నన్ను నీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. మేము ఇతరులను ప్రభా ప్రేమించగలగటానికి మాలో ఆటంకంగా ఉన్న ఏంటితో ప్రతిదీ మాకు చూపించండి పరిశుద్ధ దేవుడా. ప్రతి ఒక్కటి నాయన నీ సన్నిధిలో పెట్టి ప్రభా నాయన నీ యొక్క తండ్రి మరి సత్యానికి విధేయత చూపిస్తూ తండ్రి మమ్మల్ని మేము పవిత్రపరచుకుని తండ్రి మరి ఈ ఒక్కరోజే కాదు కానీ ప్రభా అనుదినం అనుక్షణం ప్రభా అందరినీ నైనా మేము తండ్రి మరి ఏకరీతిగా తండ్రి నీ ప్రేమతో ప్రేమించగల వాక్యాలను బట్టి ఇచ్చినటువంటి సత్యాలను బట్టి నేను స్తుతిస్తూ తండ్రి మరి ఇంకనూ ప్రభా నీలో ఎదుగుతూ తండ్రి నాయన మరి నీ యొక్క ప్రేమని నీ యొక్క క్షమాపణ పొందుతూ ప్రభా నాయన మరి ఇతరులకు మేము అది ప్రభా ఇస్తూ తండ్రి నిన్ను ప్రభా మహింపరిచే బిడ్డలంగా తండ్రి నీ కొరకు నిలబడే బిడ్డలంగా ఉండటానికి సహాయాన్ని దయచేయమని అడుగుతూ తండ్రి ఈ చిన్ని ప్రార్థన ప్రభా నచ్చడానికి ఏ స్నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అమ్మా. పూర్ణిమ చైతన్య చక్కటి వర్తమానం అందించిన తల్లి. ప్రేమ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే ఏ విధంగా మిక్కుటముగా ప్రేమించమని పేతురు రాసిన మొదటి పత్రిక 22:23 వాక్యంలో సెలవిచ్చింటున్నారు దేవుడు. కాబట్టి మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక మిక్కుటమైన సహోదర ప్రేమ కలిగి ఉండమని వాక్యములో దేవుడు సెలవిచ్చింది. ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ఇతరులను ప్రేమించాలి అన్న దాని మీద మరి చక్కటి వర్తమానం ఇచ్చింటున్నారు. ముందు మనలను మనము ప్రేమించుకోవాలన్నమాట. తర్వాత మనల్ని మనము క్షమించుకోవాలి. తర్వాత మనము ప్రేమించిన వారు మనల్ని పోవడం వలన మనలో కొద్దిగా కోపము ద్వేషం అనేది మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన హృదయములో ఇలాంటిది మరి ద్వేషమో మరి ప్రేమలేనితనమో కోపమో ఇలాంటివి మనలో ప్రవేశించినప్పుడు మనకు మరి సత్యానికి మనం విధేయులుగా ఉండలేకపోతాం అన్నమాట. అంటే ఇతరుల్ని అట్లా హృదయపూర్వకంగా మనము ప్రేమించలేకపోతాం. కాబట్టి దీనన్నిటినీ మనము మన హృదయాన్ని మరలా దేవుని దగ్గరికి ప్రాక్టికల్గా మనం ఎలా ప్రేమించాలంటే సత్యమునకు మనము విధేయులవుట చేత, అంటే వాక్యము చేత అక్షయ బీజము నుండి మనం పుట్టిన వారం కనుక దేవుణ్ణి బట్టి ఇతరులను ప్రేమించే వారంగా దేవుణ్ణి మనము అడగాలన్నమాట. ప్రభువా నాలో ఉన్న ఈ యొక్క తండ్రి మరి మీకు ఇష్టం లేని కార్యములు నాలో ఉంటున్నది కాబట్టి ప్రభువా నేను ప్రతి ఒక్కరిని మీరెట్లా మమ్మల్ని ప్రేమించినారో, మీరెట్లా మమ్మల్ని క్షమించినారో, మీరు మమ్మల్ని ఎట్లా నాయన క్షమించేసి మళ్ళీ ఎప్పుడు మా పాపాలను మీరు జ్ఞాపకం చేసుకోలేదు కదా, అటువంటి ప్రేమతో నన్ను నింపు తండ్రి అని మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనము దేవుణ్ణి అడగాలన్నమాట. మనల్ని ప్రేమించిన ఆ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మరి జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎట్లా ప్రేమించుంటున్నాడు, మనం ఎంత పాపములో ఉన్నాము, అసలు మనలో ఇంత ఆవగింజంతా కూడా ఒక నీతి లేదు కదా, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా మనల్ని ప్రేమించుంటున్నారు, ఆయన ప్రేమించకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు కదా అని మనల్ని ప్రేమించిన విధానాన్ని మనము ఎప్పటికప్పుడు మనము గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఆయన ప్రేమ, ఆయన క్షమించిన ఆ యొక్క దయాళుత్వాన్ని, ఆ సాత్వికాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రేమించుంటున్నాడు, నిజంగా మనలో ఏ నీతి లేనప్పుడు మనల్ని ఎంత ప్రేమించినాడు కదా దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళి మనము మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 కూడా ఒక మాట అంటాడు, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి క్రియల ద్వారా మనము ప్రేమించాలంటే దేవునిని ప్రేమించిన క్రియల ద్వారా ఇతరులను ప్రేమించడం. అంటే దేవుడు ఏ విధంగా మనల్ని క్రియల ద్వారా ప్రేమించడం అంటే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి ఆ ఊబిలో నుంచి తీసుకొని బయటికి వచ్చినాడు. తర్వాత మన పాపాలన్నిటినీ వీపు మీద వేసుకొని ఎప్పుడు తాను జ్ఞాపకం చేసుకోవట్లేదు. మరి మనం ఎందుకు ఇతరుల పాపాలను, ఇతరుల అవిధేయతలను, మన పట్ల కఠినంగా మాట్లాడిన మాటలే కానీ మరి వారి ప్రవర్తననే కానీ మనము జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ టైంలో అనుకోవాలి వీరు దేవునిలో లోతుగా లేరు కదా,
కాబట్టి నేను దేవునిలో ఎదిగినప్పుడు నేను ఏ విధంగా ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి నేను దేవుని ప్రేమతో నింపబడాలి అని మనలను ఎవరు హింసిస్తారో వారి కొరకు ప్రార్థించేందుకు ముందు నేర్చుకోవాలి. ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేసేది నేర్చుకుంటామో అప్పుడు మనం ఈజీగా వాళ్ళని ప్రేమించగలము. కాబట్టి మనల్ని మనము తగ్గించుకోవాలి. అంటే ఎప్పుడు మనలో అహం అనేది ఉంటుంది. నేనే ఎందుకు ప్రార్థన చేయాలి, నేనే ఎందుకు మొదలు వారిని ప్రేమించాలి, అలాంటి అహం అనేది మనలో చంపాలి. ఎప్పుడైతే మనము చచ్చిపోతామో అప్పుడు జీవం అనేది బయటికి వస్తుందండి. కాబట్టి చక్కటి పాయింట్లను పూర్ణిమ తీసుకొని వచ్చింది. వీటన్నిటిలో నుంచి మనకు విజయం కావాలంటే ఆత్మదేవుని ద్వారానే సహాయము మనం పొందుకోవాలి. అప్పుడే తప్ప మనంతక మనం ఇది చేయలేమండి. కాబట్టి ఆత్మదేవుని మనము సహాయము అడుగుదాము. పరిశుద్ధాత్మ తండ్రి, మాకు సహాయం చేయండి, మీ ప్రేమతో మమ్మల్ని నింపండి, ఇతరులను ప్రేమించే మనసు ఇవ్వండి అని చెప్పేసి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. రెండవదిగా దేవునితో మనము సహవాసం ఎక్కువ చేయాలి. ఎక్కువగా నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క లక్షణాలు ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి హృదయంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని మనము తొలగించుకోవాలి. దేవుని సన్నిధికి మనం సహవాసం చేసేటప్పుడు మనలో ఉన్న వాటిని అన్నిటిని దేవుని దగ్గర ఒప్పేసుకుంటాం. నాయన వీటన్నిటిని తీసివేయి ప్రభువా, నీ ప్రేమతో నింపు, నీ రూపంలోకి నన్ను మార్చు, నీ వాక్యములతో నన్ను నింపు. ఇంకొక మాట కూడా మనం రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు, అది యోహాను సువార్త 15లో ఉంటది, నా యందు మీరు మీ యందు నా మాటలు. అంటే దేవుని మాటలన్నీ మనలో నిండి ఉండాలన్నమాట. అప్పుడే మనము ఆ విధంగా దేవుని లాగా మనము ప్రేమించగలము. కానీ ఇది ఒక రోజులో జరిగేది కాదండి. జీవిత కాలం అంతా మనము దేవుణ్ణి అడుగుతూ పోవాలి. దేవుని ఆ విధంగా నడిపించమని వేడుకుంటూ ఉంటే దేవుడు కొద్ది కొద్దిగా ఆ ప్రేమతో మనల్ని నింపుకుంటూ వస్తాడు. కాబట్టి హృదయాన్ని మనలో ఉన్న వాటన్నిటిని తొలగించుకొని దేవుని ప్రేమతో నింపుకుందాము, వాక్యముతో నింపుకుందాము, ప్రేమతో నింపుకుందాము. అప్పుడు మనం తప్పక ఇతరులని హృదయపూర్వకంగా ప్రేమించగలం. నిజంగా నా జీవితంలో అటువంటివి ఎన్నో వచ్చినాయండి. వాటన్నిటిని జయించే శక్తిని దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు. మరి తిరిగి హృదయపూర్వకంగా ప్రేమించే మనసును కూడా దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఇది వాక్యంలోని సత్యం అండి. తప్పక నిజంగా బిడ్డ చెప్పిన వాక్యం చాలా విలువైన మాటలు. ఇది మనం ప్రాక్టికల్లో పెట్టాలి. మరి దేవుని సహాయం అడగాలి, దేవునితో ఎక్కువగా గడపాలి. అప్పుడే తప్ప ఇతరుల్ని అంత హృదయపూర్వకంగా మనము ప్రేమించలేము. దేవుడి మంచి వర్తమానాన్ని పూర్ణిమ ద్వారా ఇచ్చింటున్నాడు. పూర్ణిమ, నిన్ను దేవుడు బాగా దీవించి ఇంకనూ అనేకమైన ఆలోచనలు, అంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఆ మనిషి ఏ విధంగా దేవునికి సమీపంగా జీవించాలి అన్న తలంపులన్నిటినీ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా గడిపినట్లయితే దేవుడు ఇంకా అమూల్యమైన తలంపులతో నిన్ను నింపుతాడు. తల్లి, దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమమయుడ, లోకరక్షక, స్తోత్రం తండ్రి. నాయన మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. నాయన దేవా, మీ సన్నిధిలో మేము గడిపినప్పుడు నా తండ్రి, మీ కృప కొరకు మేము నాయన వేచి ఉన్నప్పుడు నా తండ్రి, నాయన మీ ప్రేమను ప్రభా మేము పొందుకున్నప్పుడు నాయన అయ్యా మీ స్వభావంలోకి మేము రాగలము తండ్రి. నాయన మాలో ఉన్న తండ్రి ప్రతి మురికిని ప్రభా, ప్రతి అవిధేయతను ప్రభా అయ్యా తండ్రి నాయన లోబడనల్లని స్వభావాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని ప్రభా అయ్యా నా తండ్రి అహంకారాన్ని, అహమును, వీటన్నిటిని ప్రభా ఎప్పుడైతే నాయన చంపుకుంటామో తండ్రి అయ్యా, ఎప్పుడైతే వాటిని నాయన సిలువకు ప్రభా మేము కొట్టి నాయన తండ్రి నాయన మేము మీ యొక్క పాదముల దగ్గర తీసుకుని వచ్చినప్పుడు నాయన వాటన్నిటిని ప్రభా మీరు మీ సిలువలో కొట్టి ప్రభా మాకు నాయన మీ ప్రేమను పంచే దేవుడుగా ఉంటున్నారు తండ్రి. దేవా మీకు స్తోత్రం, వందన చెల్లించుకున్నా ప్రభా. మీరు ప్రేమామయుడు దేవా, మీకు స్తోత్రం నాయన.
ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటున్నానయ్యా. నిజమే నా తండ్రి, ప్రేమ నాయన దీర్ఘకాలము సహిస్తుంది నా ప్రభువా. నాయన ప్రేమ నాయన హృదయంలో పగను ఉంచుకోదు నాయన. అటువంటి ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటున్నానయ్యా. ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం వందన చెల్లించుకున్న ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ ప్రేమను ప్రభా అయ్యా, మీ ప్రేమను రాజా మా అందరిలో ఉంచమని వేడుకుంటున్నాను నాయన. మిక్కుటమైన ప్రేమ కలిగి నాయన, సహోదర ప్రేమతో నాయన మేము నాయన తండ్రి జీవించేందుకు సహాయం చేయండి నాయన. క్రీస్తును వెంబడించడమే కాదు కానీ క్రీస్తును చూపించే బిడ్డలుగా ప్రభువా అయ్యా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రము. ఇదిగో నాయన పూర్ణిమ చైతన్యాన్ని దీవించండి, బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇంకను నాయన తండ్రి నాయన లోతైన మర్మాలను ప్రభా అయ్యా, జీవిత సత్యాలను ప్రభా బిడ్డకు నాయన మీరు తెలియపరిచి నాయన బిడ్డను ఇంకను వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. నాయన అనుదినము మీ శక్తిని ప్రభా విడుదల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీ బలమును మీ శక్తిని విడుదల చేసి నాయన బిడ్డ జీవితంలో అద్భుతము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. తన హృదయ వాంఛలు తీర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రము. నా నీతిని నా రాజ్యమును మీరు వెతికినట్లయితే మీకు ఏది అవసరమో అది అడుగుడి నేను ఇస్తానన్నారు కదా ప్రభువా. అవునయ్యా, మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుక్కుంటూ ప్రభువా అయ్యా మీలో ఆనందించే ధన్యకరమైన జీవితాన్ని ప్రభువా మా అందరికీ దయచేయమని వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రము. మా యేసయ్య ప్రేయర్ల ద్వారా మీరు మహిమ పొందుతున్న మీ ప్రేమ కొరకు వందనాలయ్యా. దేవా స్తోత్రం స్తోత్రము నాయన. మీరు ఏ విధంగా శాశ్వతమైన ప్రేమను కలిగి నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నారో ప్రభా, మేము కూడా అటువంటి ప్రేమను కలిగి జీవించేందుకు మీ కృపగల హస్తాన్ని మా అందరిపై ఉంచి దీవించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.